గాంధీ ఆసుపత్రి ఐసోలేషన్లో ఉన్న వ్యక్తికి ఎబోలా నెగిటివ్ అని తేలింది. గాంధీ ఆసుపత్రి వైద్యులకు ఎన్ఐవి పూణే రిపోర్టులు పంపింది. సూడాన్ నుంచి వచ్చిన వ్యక్తికి ఎబోలా లక్షణాలు ఉండడంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాగా నెగిటివ్ అని రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గాంధీ ఆసుపత్రి ఐసోలేషన్లో ఉన్న వ్యక్తికి ఎబోలా నెగిటివ్ అని తేలింది. గాంధీ ఆసుపత్రి వైద్యులకు ఎన్ఐవి పూణే రిపోర్టులు పంపింది. సూడాన్ నుంచి వచ్చిన వ్యక్తికి ఎబోలా లక్షణాలు ఉండడంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాగా నెగిటివ్ అని రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎబోలా లక్షణాలతో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తికి నెగిటివ్ అనే రిపోర్ట్ వచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, ఎన్ఐవి రిపోర్ట్స్ ఎప్పుడు వచ్చాయి? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చెప్పండి. ఎస్ నరేష్, 2 రోజుల క్రితం ఏదైతే సూడాన్ నుంచి వచ్చిన వ్యక్తి శంషాబాద్ హాస్పిటల్ థర్మల్ స్క్రీనింగ్ తర్వాత హాస్పిటల్ కి తీసుకొచ్చారు. ఎబోలా లక్షణాలతో కనిపిస్తున్నటువంటి వ్యక్తిని మహమ్మద్ అనే వ్యక్తికి పూర్తిగా కూడా ఎబోలా నెగిటివ్ అని చెప్పేసి ఈ రోజు సిసిఎంబి నుంచి రిపోర్ట్ వచ్చింది. సో మొత్తం మీద అయితే గాంధీ ఆసుపత్రి మొత్తం వర్గాలు కావచ్చు, తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కావచ్చు, మొత్తం మీద అయితే కొంత ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అందరూ కూడా లక్షణాలు హెవీగా ఉన్నాయి, పాజిటివ్ వస్తుందని చెప్పేసి అంచనాలు కనిపించాయి. ఎందుకంటే ఆఫ్రికా కంట్రీ హిస్టరీ ఉండటం తోటి అక్కడ కూడా పూర్తిగా రోజు రోజుకి డబుల్ డిజిట్ తో కేసులు నమోదవుతున్న నేపథ్యంలో కొంత అలర్ట్ అయిపోయింది. సో మొత్తం మీద అయితే సిసిఎంబి నుంచి రిపోర్ట్ వచ్చింది. సో అతనికి పూర్తిగా కూడా నెగిటివ్ వచ్చినప్పటికీ కూడా ఐసోలేషన్ లో ఉండాలని చెప్పేసి కూడా వైద్యులు సూచిస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. 21 రోజుల పాటు అతన్ని ఐసోలేషన్ వార్డ్ లో ఉంచుతారు, లేదంటే హోమ్ ఐసోలేషన్ లో ఉంచే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే రిపోర్ట్ వచ్చింది. రేపు డిశ్చార్జ్ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంటుంది. అలాగే ఇంకొక ఇద్దరు కూడా జాయిన్ అయ్యారు కాబట్టి మొత్తంగా కూడా ఇద్దరు ప్రస్తుతానికి గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇతను రేపు డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంటుంది. సో మొత్తం మీద అయితే ఇతనికి పూర్తిగా కూడా ఎబోలా లక్షణాలు లేవు అని చెప్పేసి నిర్ధారించుకొని రిపోర్ట్ వచ్చిన తర్వాత అతను డిశ్చార్జ్ చేస్తున్నారు. కానీ ఇలాంటి కేసులు మాత్రం, ఎందుకంటే ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి రెగ్యులర్ గా ఆ థర్మల్ స్క్రీనింగ్ లో నిన్న అపోలో హాస్పిటల్ నుంచి ఒక ఇద్దరు వచ్చారు. సో భవిష్యత్తులో కూడా ఇంకా వస్తారు కాబట్టి గాంధీ హాస్పిటల్లో వైద్యులంతా అప్రమత్తంగా ఉన్నారు. సో పూర్తిగా సిసిఎంబి రికార్డు నెగిటివ్ వచ్చిన తర్వాత పూణేకి కూడా ఆ స్వాబ్ టెస్ట్ ఎందుకైనా మంచిదని చెప్పేసి పంపించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. మొత్తం మీద అయితే తెలంగాణ రాష్ట్ర వైద్యులు కావచ్చు, తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, ఎవరిని కూడా భయపడే అవకాశం లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఇంతవరకు ఎబోలాకు సంబంధించిన కేసు నమోదు అవ్వలేదు. ఎప్పటికప్పుడు స్క్రీనింగ్ చేస్తున్నాము. సో అలజడి సంబంధించినటువంటి వార్తలు ఎవరు కూడా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు కానీ ఇలాంటివన్నీ నమోదు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సో మొత్తం మీద అయితే గాంధీ ఆసుపత్రి వైద్యులు కావచ్చు, తెలంగాణ ప్రభుత్వం కావచ్చు కొంత ఊపిరి పీల్చుకుందని చెప్పేసి అయితే చెప్పవచ్చు నరేష్. రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.